ఇచ్చిన బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఉదయకాలం పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు ఇచ్చిన మీకు అందరూ కూడా కృతజ్ఞ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం సహాయం తెచ్చినాక ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడి అంటే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తు కొరకు ప్రియులారా మనం సమర్పించే వారుగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుకు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించే వారుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం జీవితాన్ని యేసుక్రీస్తుకు ఇవ్వడం, నిజంగా దేవునికి మన జీవితాన్ని ఇవ్వడం ప్రియులారా దేవుడు అది కూడా దేవుని కృప అనమాట. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాము మీరందరూ మీ పూర్తిగా సజీవ యాగంగా మిమ్మల్ని సమర్పించామని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధుడైన ప్రేమపూర్వైన యేసుక్రీస్తు చేతిలో మన జీవితాన్ని సమర్పించుకోవడం, డెడికేషన్ చేయడం, లేదంటే మనల్ని ఆత్మ ప్రాణ శరీరం ఈ చేతుల్లో పూర్తిగా సమర్పిస్తున్నాం. వేసి మీరే నన్ను ఇంకా పరిపాలన చేయమని మనం ఎన్నోసారి ప్రార్థన చేశాం. కాబట్టి నేను నమ్ముతున్న దేవుడు మనను పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సువార్త రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తు వచ్చి నివాసం చేసింది. యేసుక్రీస్తు కొరకు ప్రియులారా మనను పూర్తిగా సమర్పించడం, ఇవ్వడం చాలా గొప్పది. అది కూడా మనం యేసుక్రీస్తుతో చూపిస్తున్న గొప్ప ప్రేమ అన్నమాట. యేసుక్రీస్తు మనల్ని ప్రాణబెట్టి ప్రేమించారు. తండ్రి మనల్ని ప్రేమించారు. తండ్రి ప్రియులారా మనను ప్రేమించారు. కాబట్టి ప్రియులారా తన కుమార్ని పంపించామన్నమాట. తండ్రి మనల్ని జీవగల దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తుంది. కాబట్టి ఈ వాక్యం విన్న మేము దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు చాలా లోతుగా ప్రేమిస్తున్నాం. కాబట్టి అందువరకు ప్రియులారా తండ్రిని దేవుడు ఆ ప్రియ కుమార్ని మనకు ఇచ్చేస్తాడు. కుమారుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం కూడా పెట్టామన్నమాట. లేదంటే మనం మరణించాల్సిన వారు, కానీ నేను మీరు ఎట్టి పరిస్థితుల్లో మరణించవద్దు. అంటే ఆత్మీయంగా మనం మరణించవద్దు. అంటే మన జీవంగా దేవుని నుండి మనం దూరంగా ఉండవద్దు. మన జీవంగా ఆత్మీయ మరణం అంటే జీవంగా దేవుని నుండి దూరంగా ఉండటమే. ఇప్పుడు మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రికలు ప్రియులారా మనం చూస్తే ఆ పత్రికలు మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వారు గెలిచామన్నమాట. అంటే తండ్రి నుండి దూరం చేయడానికి దెయ్యాలు ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనల్ని కూడా పరిశుద్ధమైన జీవంగల దేవుని నుండి దూరం చేయడానికి దెయ్యాలు ఎన్నోసారి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అయినా కానీ మీరు ఈరోజు క్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే మీరు కూడా దేవుని కృపను బట్టి, దేవుని సహాయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీరు కూడా దృష్టిని జయించుకొని నిలబడుతున్నామన్నమాట. ఇప్పుడు దుష్టుడు ఉన్నారు, బైబిల్లో రాయబడి ఉంది. ఈవిల్ స్పిరిట్ ఉంది అనమాట. మన శత్రువు మనుషులు కాదు, ఈ దెయ్యాలు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ రోజు దాకా క్రీస్తు కొరకు మీరు నిలబడుతున్నామంటే మీరు కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నిలబెట్టారు. కాబట్టి గొప్ప జయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతకడం అనమాట. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి ఈ సహవాసములో అంటే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం కొనసాగించబడాలి. ఒకరోజు కాదు, 70 సంవత్సరం కాదు, 120 సంవత్సరం కాదు, నిత్యం అనమాట. నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో ప్రియులారా నేను మీరు కలిసి ఉండాలి. దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. దాని కొరకు దేవుడు ఎన్నుకున్నాం. కాబట్టి మనం యేసుక్రీస్తుతో ఉన్న జీవితం ప్రియులారా ప్రారంభించబడే సువార్త రక్షణ పొందినప్పటి నుండి మహిమ పూర్ణుడైన పునరుద్ధానుడైన మృత్యుంజుడైన సర్వశక్తి ముందుడైన పరిశుద్ధమైన జీవం కలిగిన దేవునితో నేను మీరు ఆ ప్రేమ సహవాసం ప్రారంభించబడాను. ఆల్రెడీ ప్రియుల గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయం గురించి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు.
ఏ విషయం గురించి నేను మీరు ప్రియులారా ప్రత్యేకంగా కొందరు మనుషులు ప్రియులారా మనం చూస్తున్నట్టే వారు ప్రేమించే విషయంలో కొన్నిసారి అప్ అండ్ డౌన్ జరుగుతుంది. కొన్నిసారి కొందరు మన దగ్గర వస్తారు, లేదంటే రాలేదని. కొందరు పిలుస్తారు, కొందరు పిలవలేదని. కొందరు సహాయం చేస్తారు, సహాయం చేయలేదు. రకరకాలు మనుషుల వైపు మనం చూస్తున్నట్టే అప్ అండ్ డౌన్స్ ఉంది. కానీ అందుకొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఎల్లప్పుడూ దేవునిలో ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవునికి మాత్రం చేయించలేదనమాట. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాం. అందుకొరకు ప్రియులారా మనం మనుషులు మనకు అవసరం, వారిని మనం గౌరవించాలి, మనం ప్రేమించాలి. కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ జరగడానికి అవకాశం ఉంది. మనం కూడా కొన్నిసారి ప్రేమ చూపే విషయంలో, లేదంటే వారితో మాట్లాడే విషయంలో, వారికి సహాయం చేసే విషయంలో మనం కూడా కొన్నిసారి అప్ అండ్ డౌన్స్ జరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మనుషులు కాబట్టి. అందుకొరకే ప్రియులారా, కాబట్టి అప్పుడు మనం బాధపడవద్దు. అందుకొరకే బాధపడకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? మనం దేవుని వైపు చూడాలి, దేవునిలో ఆధారపడాలి. యేసే అలాగే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అలాగే ఇంకా మనకు ఎవరు లేదు. ఇంకా మనం చూస్తున్నదే సంఘ బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు కట్టుతున్నారనమాట. ప్రతి ఒక్కరు అంటే దేవుడు అలాగే ఎవరు లేదనమాట. నాకు మీకు సహాయం చేయడానికి, మనకు ఎల్లప్పుడూ ఓదార్పు చేయడానికి, మన మనసులో సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు అలాగే వేరే ఎవరు లేదు. అందుకని ప్రియులారా మనం యేసుక్రీస్తుతో ఎంత కలిసి ఉంటే అంత మంచిదన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన, యేసు రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి, దేవుని కృపని బట్టి ఎంతగా మనం ఆ యేసుతో కలిసి ఉంటే. అందుకొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడు, ఆనందించుడు. పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం ఆనందించాలి. గొప్ప దేవుడు మనకు తోడుగా కాబట్టి మనం ఆనందించాలి. కొందరు మనతో పాటు లేదు అని చాలాసారి మనం బాధపడతారు. ఫలానా వ్యక్తి ఈ రోజు రాలేదు కదా, ఫలానా వ్యక్తి ఈ రోజు నన్ను పిలవలేదు కదా, ఫలానా వ్యక్తి నాతో ఈ రోజు మాట్లాడలేదు కదా, ఫలానా వ్యక్తి నన్ను కొందరు పట్టించుకున్నారు, నన్ను పట్టించుకోలేదు కదా. ఇలాంటి కొన్ని ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడే మనం. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుని చిత్తమైనది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. మనుషులకు వీలు లేదు అలాగే. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, మహిమ శరీరం కలిగిన దేవుడు, దేవునికి సాధు. ఇప్పుడు మనం అందరం మట్టి శరీరములు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు కూడా భూమిలో బ్రదైనప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ భూమిలో ఫిజికల్ బాడీలో బ్రదైనప్పుడు లిమిటేషన్ ఉంది అనమాట. అన్ని చోట్ల వెళ్ళడానికి వీలు లేదు. ఒక చోట్ల ఏదో ఒక చోట్ల వెళ్దాం అంతే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీకు మేలే, తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీకు మేలు. ఆ మేలు ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం అనుభవిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నామని శిష్యులతో యేసుక్రీస్తు చెప్పినప్పుడే శిష్యులు కొందరు దుఃఖంతో బాధపడారు. ఎందుకంటే ఫిజికల్ గా యేసుక్రీస్తు దగ్గర లేదు కాబట్టి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా. దేని కొరకు వెళుతున్నామంటే మీ కొరకే, మీ మేలు కొరకే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా చేస్తున్న ప్రతి విషయాలు మనం చూసలితే నా మేలు కొరకే, మీ మేలు కొరకే. ఇప్పుడు తండ్రి దగ్గర వెళ్ళాం. ఇప్పుడు మనం చూసినట్టే శిష్యులు అనుకున్నారేమో, అబ్బో నన్ను విడిచిపెట్టి వెళ్ళారు కదా. ఉద్దేశం వెళ్ళారు కానీ నిత్యం వారితో పాటు ఉండడానికి కొరకు పరిశుద్ధాత్మ వలన తిరిగి వచ్చామన్నమాట. హోలీ స్పిరిట్ పెద్దకోస పండుగ రోజు మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ వలన తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని పంపామన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? హోలీ స్పిరిట్ వలన యేసుక్రీస్తు వారిలో వచ్చి నివాసం చేశామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దానికి ముందున్న వారి జీవితం చాలా తేడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో దిగి వచ్చిన తర్వాత, వారి ఆత్మతో నింపబడిన తర్వాత వారి మాటలు క్రియలు కానీ చాలా తేడా ఉంది. వారు మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో వారు నింపబడిన తర్వాత వారు ధైర్యవంతులుగా, అంటే ధైర్యం కలిగిన వారుగా మాట్లాడినట్టు ప్రియులారా మనం గమనించుకోవచ్చు. స్టెఫాను కానీ, యాకోబు కానీ, మనం చూసినట్లయితే యోహాను కానీ, ప్రతి ఒక్క ఆ కాలంలో బ్రతికిన ఆ శిష్యులు ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు చాలా ధైర్యం కలిగిన వారుగా, వారు పునరుద్ధానుడైన అంటే సిలువ వేయబడిన క్రిస్తువుని ప్రకటించినట్టు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తువును ప్రకటించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచారు. ఇప్పుడు నాకు మీకు ఈ కాలంలో అవసరమైన ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ నింపుదల అనమాట. హోలీ స్పిరిట్ నింపుదల, వాక్యం నింపుదల మనకు అవసరం.
రెండు, పరిశుద్ధాత్మ నింపుదల. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిశుద్ధాత్మతో నింపబడి అనుదినం బ్రతుకుతున్నామా? దేవుని ప్రేమతో నింపబడి అనుదినం బ్రతుకుతున్నామా? వాక్యంతో నింపబడి అనుదినం బ్రతుకుతున్నామా? ఇప్పుడు మనం అడగాలి. బైబిల్లో స్పష్టంగా రాయమని అడుగుంటే నేను చెప్పిన ఈ విషయం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాలి. హోలీ స్పిరిట్, దేవా నన్ను నింపము, యేసయ్య నన్ను నింపము, మీ ఆత్మతో నన్ను నింపము అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని ఆత్మ నింపుదల మనకు అవసరం. లేదంటే మనం దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నప్పుడు బైబిల్లో రాయబడే పరిశుద్ధాత్మ దేవుడు మనను సకల సత్యములో ప్రతిరోజు నడిపిస్తారు. ఇప్పుడు మనల్ని ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన, అనుదినం నడిపించిన దేవుడు నడిపిస్తాడు, సకల సత్యములో నడిపిస్తాడు, అబద్ధంలో కాదు. సాతానేమో మనల్ని అబద్ధంలోనికి నెట్టేస్తుంది అనమాట, చీకటిలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యములో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఫాలో చేయాలన్నమాట. హోలీ స్పిరిట్ స్వరం మనం వినాలి. కాబట్టి ప్రియులరా మనం చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన విషయమైనది హోలీ స్పిరిట్, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, మీ ఆత్మతో నన్ను నింపుము. ఇది ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఎస్, మీ ఆత్మతో ఒక్కరోజు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అదే లైఫ్ లాంగ్ అని కాదు, కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను నింపుము. సాధ్యమైనంత పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, మీ వాక్యంతో నన్ను నింపుము. ఇప్పుడు ఆత్మతో వాక్యంతో నింపబడి ఉండే దుష్టుడు ఇంకా ఏమీ చేయలేదన్నమాట. పరిశుద్ధాత్మ చేతుల్లో ఒక వెపన్గా, సాధనంగా దేవుడు మనల్ని వాడుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రియులారా మనకు మనం అనేక అవసరాలు మనకు ఉండవచ్చు. చాలా కొందరికేమో ఫైనాన్షియల్ కావచ్చు, కొందరికేమో హీలింగ్ కావచ్చు, కొందరికేమో సమాధానం కావచ్చు, కొందరికేమో సంతోషం కావాలేమో, కొందరికేమో ధైర్యం కావాలేమో, కొందరికేమో పరిశుద్ధాలు ఎదగాలేమో, కొందరికేమో నిరాశ నుండి బయటపడాలేమో, కొందరికేమో సరైన సహాయం దొరకాలేమో. కాబట్టి కొందరికేమో కుటుంబ జీవితాలు దీవించబడాలేమో, కొందరు ఇందులో ఉన్న వారు కొందరు ఇంకా మారుమనసు అనుభవంలోనికి రావాలేమో. కాబట్టి దాన్నింటికి ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధాత్మ నింపుదల సహాయపడుతుంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే బైబిల్లో రాయబడింది, బంధకాలు ఉండలే, సాతాను కాడలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా హోలీ స్పిరిట్, యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు కూడా తెలియలేచి తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తను అడిగామన్నమాట, పంపము అని. కాబట్టి మనం నేర్చుకోవాలి, యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హోలీ స్పిరిట్, యేసుక్రీస్తు కూడా ఎంత ప్రాముఖ్యంగా మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాని నుండి అర్థం చేసుకుని ఈ హోలీ స్పిరిట్ నింపుదల నాకు మీకు చాలా అవసరం. ప్రార్థన చేయాలి, ప్రభువా మీ ఆత్మతో నన్ను గుమ్మరించు. కాబట్టి మనం చాలాసారి మనం దెబ్బ కొరకు ప్రార్థన చేస్తాం, కానీ దెబ్బ కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ దానికంటే ఎక్కువ ప్రియులారా మన ప్రార్థన ఆశీర్వాదాల కొరకు కొన్నిసారి మనం ప్రార్థన చేస్తారని, దానికంటే ఎక్కువ ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా హోలీ స్పిరిట్ మీ ఆత్మతో నన్ను కుమ్మిరించు, మీ ఆత్మతో నన్ను నింపుము. ఆత్మతో నింపబడాలి ప్రియులు, అనుదినం నింపబడాలి, అనుదినం కోరుకోవాలి అనమాట. కోరిగా ఈ విషయం ఎక్కువ కోరుకోవాలి మరి మామూలు కాదు, ఎక్కువ కోరుకోవాలి, ఎక్కువ దాహం ఉండాలి అనమాట, ఎక్కువ దాహం ఉండాలి. కాబట్టి ఎంత దాహంతో ఉండే ఏం జరుగుతుంది, అంతగా దేవుడు ఆత్మతో నింపుతాడు. దేవుడు నింపడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మన ప్రార్థన సబ్జెక్టు లేదా విషయాలు కొన్నిసారి డైవర్ట్ అయిపోతాము. చాలా విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది, తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్క విషయాలు వారికి ఇంపార్టెంట్. కాబట్టి వారు దేవునికి చెప్తారు. యేసునామములో దేవునితో మనం ఏ విషయమైనా దేవునితో మాట్లాడవచ్చు. దేవుడు హక్కు మనకి ఇచ్చాం, కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కానీ ఈ విషయం ప్రియులారా కానీ మర్చిపోవద్దని, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ నింపుదల విషయం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ప్రియులారా మనం ముందుకు వెళ్ళలేదు అనమాట. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం పరిశుద్ధాత్మ నడిపింపంటే దేవుని నడిపిపే, పరిశుద్ధాత్మ సహాయం అంటే దేవుని సహాయమే. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా నాకు మీకు కావాలి. కాబట్టి అపోస్తల కార్యములు మనం చూడవచ్చు, వారు ఆ కాలంలో పరిశుద్ధాత్మ నింపబడి వారు బ్రతికారు. అదే అందుకొరకు వారు జయం పొందామన్నమాట. వాక్యం నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, రెండు ప్రియులారా మనం ప్రతిరోజు మనకు అవసరం. లేదంటే కొన్ని వేరే విషయాలు మనల్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. లోకం కానీ, లోకాస్తులు కానీ, మనుషులు కానీ మనను ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను దేవుడు ప్రభావం చేస్తానన్నమాట. దేవుడు వారు ఆత్మ మాత్రం కాదు, ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా ప్రభావం చేయాలని దేవుడు కోరుతుంది. అంటే మీ యొక్క ఆత్మ మాత్రం కాదు, మీ ఆత్మ ప్రాణ శరీరం అంతా
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు ప్రభావం చేయనాక, దేవుడు పరిపాలన చేయనాక లేదు అప్పుడు మన ఆలోచన దేవుడి చిత్తానుసరమైన ఆలోచన మనకు వస్తుంది. లేదంటే రాదనమాట. దేవుడి చిత్తానుసరణ ఆలోచన రాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు చాలా చాలా సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే దానిలో ప్రేమతో కూడా నింపబడినట్టే. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం రాయబడింది. పరిశుద్ధాత్మతో నింపబడామంటే దేవుని ప్రేమతో నింపబడినట్టే, దేవుని శక్తితో నింపబడినట్టే, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినట్టు అనమాట. దేవుని యొక్క పరిశుభ్రతో నింపబడినట్టు అనమాట. దేవుని యొక్క సమాధానం, ఎందుకంటే హోలీ స్పిరిట్లో అన్ని ఉంది అనమాట. సమాధానం కానీ, సంతోషం కానీ, శక్తి కానీ, ధైర్యం కానీ అన్ని ఒక్కసారి వచ్చేస్తాయి అనమాట. క్షమించే గుణాలు కానీ, దీవించే గుణాలు కానీ అన్ని ఒక్కసారి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అన్ని ఒక్కసారి వచ్చేస్తాయి. వాక్యంతో పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఆ దేవుని గుణాలుతో మనం నింపబడతాయి అనమాట. దేవుడు మనను సాధారణంగా వాడతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. వాక్యంతో నింపబడడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఏమవుతుంది? మనం ఇచ్చేవారుగా మార్చబడతాయి. తండ్రి ఎలాగా? తండ్రి మనం చూసినట్లయితే కుమారుని ఇచ్చాము. కుమారుడు పరిశుద్ధాత్మ నింపబడిన యేసు కొరకు తన ప్రాణం కూడా మన కొరకు కట్టేశాం. కాబట్టి బైబిల్లో రాయబడింది, మనం కూడా సంఘం కొరకు లేదంటే సంఘ బిడ్డల కొరకు ప్రాణం కూడా యేసు కొరకు పెట్టినట్టు బద్దులమై ఉన్నాము, అంటే బాధ్యత కలిగి ఉన్నామని రాయబడింది. అంటే దానికి అర్థం దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనను సంఘాన్ని లేదంటే దేవుడిని మన ప్రాణం కంటే ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు సంఘం వరకు ప్రాణం పెట్టారు. అదే సంఘాన్ని లేదంటే సంఘ బిడ్డలను కూడా మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వారిగా మార్చబడతాయి అనమాట. అదే జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుతో సవాల్ చేసినప్పుడు ఏమవుతుంది? యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సవాల్ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడన్నమాట. దేవుడు మనల్ని నూతన పరుస్తాడు, మన ఆత్మ బలపరుస్తాడు, ప్రాణాన్ని నూతన పరిచి మనం తోటి సహోదరులను ప్రేమించినట్టు ఆ ప్రేమతో నిండి కోపం, పగ, చేదు అంటే దేవుని చిత్తం లేని అంతా కూడా మన నుండి తీసివేస్తాడనమాట. సార్థం అంతా కూడా పక్కకి జరిగిపోతుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడి సాక్రిఫైస్ త్యాగం చేసే వ్యక్తిగా మార్చబడే, మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అంతే పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తి తప్పకుండా ఇద్దరులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. అధికంగా మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి. ఎక్కువ మనం నింపబడుతున్న కొద్ది ఎక్కువనే ప్రియులారా మనం అలాగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు అది తప్పు పెట్టే అవసరం లేదు. దానికి మనకు చాలా మేలు ఉంది అనమాట. మన పరిశుద్ధాత్మ నింపబడి బ్రతుకుతున్నప్పుడు అనేకులకు మనం మేలు చేస్తున్నాం కదా, దానికి కూడా ప్రియులారా మనకు ఎన్నో రివార్డు ఉంది అని, అది మనను పరిశుద్ధాత్మ నింపబడి ఇద్దరులకు మనం చేస్తున్న మేలు ఉంది కదా, మేలు అది కూడా ప్రియులారా మనల్ని వెంబడిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనంలో చూడవచ్చు. పెళ్లి కుమార్తె గురించి రాయబడింది 7, 8 వచనంలో. దానిలో మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తు నామములో చేసిన ఆ మంచి క్రియలు ఉంది కదా, అది మనకు బట్టలుగా ప్రియులారా అది అవుతాయని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు సమయం ఉంటే మనం అది తర్వాత మనం చదువుదాం బాకీ. సరే, కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వారిగా మనం ఉన్నప్పుడు మనం ఇచ్చే వారిగా మార్చబడుతుంది. ఇప్పుడు ఇవ్వడం వలన ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి ఇచ్చే వ్యక్తులకు చాలా మేలు ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చాలా మేలు ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొన్ని విషయాలు ప్రియులారా మనం ఉన్న సమయంలో మనం చూస్తాం. కాబట్టి ఇచ్చే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివి ప్రియులారా మనం ముందుకు వెళదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగదరు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. చూడ యేసుక్రీస్తు కోరిక అనేది మీరు ధనవంతుడుగా ఉండాలి, ధనవంతరాలు ఉండాలి. బట్ ఈ వాక్యానికి వ్యతిరేకమైన చాలా మాటలు మీరు విని ఉండవచ్చు. ఈ భూమిలో మనం బ్రతికినప్పుడు చాలా చాలా మాటలు మనం చెవిలో వినిపించి ఉండవచ్చు. సరే, కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా బైబిల్ మనకు ఫాలో చేస్తాం, వాక్యం మనం ఫాలో చేస్తాం. వాక్యంలో ఏం రాయబడింది అది మనం అంగీకరిస్తాం. దేవుని కుమార్తెగా వారు వీరు రకరకాలు చెప్పి ఉండవచ్చు. కొందరు సత్యం చెప్పి ఉండవచ్చు, కొందరు అర్ధ సత్యాలు చెప్పి ఉండవచ్చు, కొందరు అబద్ధం చెప్పి ఉండవచ్చు.
సత్యం ఉంది, కొందరు మాట్లాడుతున్నప్పుడు సత్యం మాట్లాడతారు. కొందరు మాట్లాడుతున్నప్పుడు సత్యం అబద్ధం కలిసి కలిసి చెప్పేవారు ఉన్నారు. ఇక కొందరు పూర్తి అబద్ధం చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే హవ్వతో ప్రియుల సాతాను మాట్లాడినప్పుడు, ఆదాంతో కానీ దేవుడు మాట్లాడినప్పుడు 100% ట్రూత్ చెప్పామన్నమాట. దానిలో అబద్ధం ఏమాత్రం లేదనమాట. ట్రూత్ మాత్రం దేవుడు ట్రూత్. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం వాక్యం చెప్పాలి. వాక్యం ఉన్నట్టుగా చెప్పినప్పుడు సత్యం అనమాట. అంటే కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే సాతాను ఏమో వచ్చి అబద్ధం మాత్రం కాదు, అబద్ధం మాత్రం అంటే వెంటనే అర్థమైపోతాయి అనమాట. అబద్ధం మాత్రం అంటే వెంటనే అర్థమైపోతుంది. పాలు మనం చూస్తుంటే పాలువాడు అంటే పాలు తీసుకొని వస్తారు, కానీ దానిలో నీళ్లు ఉందా లేదా, నీళ్లు కలిపినప్పుడు కొన్నిసారి మనకు అర్థం అవుతుంది, కొన్నిసారి అర్థం కాదు. ఎందుకంటే అది చూస్తేనే బయటగా మనం కనిపిస్తుంది మనం. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కొందరు వాక్యాలు చెప్తారు మంచిది, కానీ అబద్ధాలు కూడా దానిలో ఉందా లేదా అని మనం చూడాలి. ఎందుకంటే సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యాలే మాట్లాడారు. యేసుక్రీస్తు దగ్గర వచ్చి వాక్యం మాట్లాడామన్నమాట. వాక్యం మాట్లాడు, నీవు పైనుండి ఆమేన్ అంటే పైనుండి కిందకు మీరు ఆమేన్ దుముకు అంటే జంప్ చేయము అంటే ఆమేన్. కాబట్టి అప్పుడు దేవదూతలు వచ్చి మిమ్మల్ని కాపాడతారని వాక్యంలో ఉంది 91 కీర్తనలో. కానీ సాతాను కూడా ప్రియులారా వాక్యం పాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులు ఈ కాలంలో మనం బ్రతకాలంటే మనం వాక్యం సమర్థి మనకు ఉండాలన్నమాట. అంటే వాక్యం ద్వారా మాటలు విభజించాలి, డిస్టర్న్ చేయాలి. లేదంటే మనం మోసపోవడానికి తప్పిపోవడానికి అవకాశం ఉంది. నిన్న నేను విన్నాను, కొందరు కొన్ని ఇండలో వచ్చి వారు యేసుక్రీస్తు కొరకు నిలబడిన వారు. కాబట్టి వారు ఇప్పుడు వేరే కొన్ని బోధ విని, అందరు కాదు కొందరు ఇలా వేరే దారిలో వెళ్ళామన్నమాట. అంటే దేవుని నమ్మిన వారు, ముందు క్రీస్తు కొరకు నిలబడిన వారు, అంటే వారు సరైన అవగాహన లేదు కాబట్టి కావచ్చు, వారు కొందరు నిన్న నేను విన్నాను, ప్రభు బెల్ల కూడా తీసుకోవడం అవసరం లేదు అని బోధించే వారు ఉన్నారనమాట. అలాంటి కొత్త చాలా బోధలు వస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లలు మనం జాగ్రత్త ఉండాలి. మనం వింటున్న వాక్యాలు బైబిల్ ఉందా లేదా అని కూడా మనం చూడాలి. పరిశుద్ధాత్మ వలన అది మనం చూసుకోవాలన్నమాట. ప్రభు బెల్ల కూడా తీసుకోవడం అవసరం లేదు అని కూడా చెప్తున్న వారు ఉన్నారు. కాబట్టి అంత తప్పుడు బోధలు. కాబట్టి ఈ కాలంలో ఎందుకంటే కడవరి కాలం, అంత్యకాలం కాబట్టి రకరకాలు వస్తాయి. కానీ ఆయన ఏదైనా సరే ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. బైబుల్ ప్రియులారా మనం చూడాలి, బైబిల్లో ఉందా లేదని బైబుల్ మనం ఫాలో చేయాలి. పరిశుద్ధ గ్రంథం బైబుల్ మన చేతుల్లో దేవుడు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మన దేవుడు స్తుతించాలి. ఇప్పుడు దీనిలో సత్యాలు ఉంది. ఇప్పుడు కొందరు ఇదే వాక్యమే కొందరు వేరే విధంగా ఇంటర్ప్రిటర్ వారు వ్యాఖ్యానం చేశారు, వేరే విధంగా వారు మాట్లాడతారు అనమాట. పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు కావాలి. కాబట్టి సరే, కాబట్టి ప్రియులారా మనం ఇక్కడ మనం చూస్తున్నది యేసుక్రీస్తు దరిద్రుడుగా మార్చబడ్డాం. మనం ధనవంతులుగా ఉండడానికి కొరకు దారిద్ర్యం అనుభవించాం. కాబట్టి మీరు నేను ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన ఆలోచన ఉండే తీసివేయండి. నేను ఒక దరిద్రుడుగా ఈ భూమిలో బ్రతికిన చాలు. ఒకవేళ మీరు అలా కోరుతున్నారని చూడండి, యేసుక్రీస్తు ఏం కోరుతున్నారు? మీరు ధనవంతులు ఉండాలని కోరుతున్నారు, మీరు ధనవంతరాలు ఉండాలని కోరుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటిది? ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? 28 అధ్యాయంలో రాయబడి ఉంది, నువ్వు తలగా ఉండాలి కానీ త్రొక ఉండవద్దు. నువ్వు అప్పు ఇచ్చేవారు ఉండాలి కానీ అప్పు తీసుకునే వారు ఉండవద్దు అని ప్రజలు దేవుడు కోరుతుంది. దేవుడు అది కోరుతుంది అనమాట. కాబట్టి మనం కూడా కోరుకోవాలి, తప్పు కాదు. హల్లెలూయా. వాక్యంలో ఏం రాయబడి ఉంది? పాజిటివ్ అయిన వాక్యాలు మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు అది కోరుతుంది. ఎందుకంటే దేవుని కుమార్తెగా మీరున్నారు ఈ భూమిలో. కూడా మీరు దేవుని కుమారుగా ఇప్పుడు ఈ భూమిలో బ్రతికి ఉన్నాము. దేవుని కుమార్తెగా జీవగల దేవుడు మిమ్మల్ని నిలబెట్టాము. యేసుక్రీస్తును దేవుడు మేలు ఉంచాము. పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని కుమారుగా భూమిలో బ్రతుకుతున్నాం, దేవుని కుమార్తెగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుని కుమార్తెగా బ్రతుకున్నప్పుడు బీదవారు ఉండాలని దేవుడు తండ్రి కోరుకోవడం లేదు, జీవగల దేవుడు కోరుకోవడం లేదు. కాబట్టి మనం ఎందుకు కోరుకోవాలి?
హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే ప్రాణం కూడా పెట్టారు. ప్రాణం పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన విషయం చాలా విషయాలు ఉంది. పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టాం. అవును, కరెక్టే. మన స్వస్థత కొరకు కూడా ప్రాణం పెట్టారు. మన ఆశీర్వాదం పొందడానికి కొరకు కూడా ప్రాణం పెట్టారు. మనం ఆత్మీయంగా మరణించకుండా మన నిత్య జీవనం పొందుకోవడానికి కూడా ప్రాణం పెట్టాం. కరెక్టే. సాతాన్ని మరణం ద్వారా ఓడించాం. అది కూడా కరెక్టే, నిజమే. అలాగే మన తిరస్కారం సెలవులు మోసుకొని మరణించి మనల్ని నిత్య దేవుని కుమార్తె మనం ఉండడానికి కొరకు అంగీకరించామన్నమాట. ప్రేమ వ్యక్తపరిచారు. ఇప్పుడు శిలువ మరణం ప్రియులారా మనం చూసితే దానిలో చాలా విషయాలు ఉంది. దానిలో ఒక విషయం ఇది కూడా అన్నమాట. మీరు నేను ధనవంతుడు ఉండాలి. ఇప్పుడు ఇది మనం నమ్మాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎందుకంటే ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని జీవగల దేవునికి తెలుసు. మనకంటే దేవునికి తెలుసు అనమాట. మనకు కాదు, మనకు కొద్దిగా తెలుస్తుంది. కొద్దిగా ఏదైనా దేవుడు బయలుపరిచినా మనకు అర్థమవుతుంది, అంతేగాని. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి ముందుడు. కాబట్టి ఆ ప్రభు ప్రియులారా ప్రాణం పెట్టారు. ఎందుకంటే మీరు ధనవంతులుగా ఉండాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇచ్చిన వారికి ఉన్న మేలు గురించి కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం 2 కొరింథీయులు 8వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ 4వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు. తమ సామర్థ్యము కంటే పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాలుపొందు విషయంలోను మనపూర్వముగా మమ్మను వేడుకోనుచు వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమ తామే ఇచ్చరని మీకు సాక్ష్యం చెప్పుచున్నాను. కాబట్టి వారు మొదట ప్రభువుకు వారు సమర్పించాము. అలాగే దేవుని జనులకు అధికారానికి లేదంటే స్పిరిచువల్ అథారిటీ కూడా వారు లోబడామన్నమాట. వారు కూడా గౌరవించాం లేదంటే ప్రేమించాం. కాబట్టి సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చేవారు ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనములో ఆ వాక్యం మనం చూడవచ్చు. చూడండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంటగోయను, కొంచెమో విత్తువాడు కొంచెమో పంటగోయను. కాబట్టి ప్రేమతో నింపబడి ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అది దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి తప్పకుండా ఇస్తాడు. దేవుని ప్రేమతో నింపబడలేని వ్యక్తి మేబీ వారు పిసనతనంగా ఉండవచ్చు, లేదంటే ఇవ్వలేని స్థాయిలో ఉండవచ్చు. అంటే వారు ఇవ్వలేని స్థాయిలో వస్తాయన్నమాట. వారు సొంత ఖర్చు కొరకు వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమతో నింపబడిన వారు తండ్రి అలాగే సాక్రిఫైస్ చేస్తారు. ఇవ్వడం అంటే సాక్రిఫైస్ అనమాట. ఇవ్వడం అంటే ప్రేమతో నింపబడిన వారికే సాధ్యం. కాబట్టి ఇచ్చే వారికి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారికి సమృద్ధి పంట ఉంది అనమాట. కొంచెం ఒకవేళ ఇచ్చేవారు ఉండవచ్చు, వారికి కొంచెం పంట అవుతుంది, పంట ఉంది అని బైబిల్లో రాయబడింది. అది ఎవరో తీసివేలే. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ఆత్మతో నింపబడి మనం ఇస్తున్న విషయం అంటే డబ్బు మాత్రం కాదు, చాలా విషయాలు ఉంది దానిలో మనం చూస్తుంది. అది దేవుని ప్రేమ కావచ్చు, క్షమించడం కావచ్చు, ఇద్దరు దీవించడం కావచ్చు, ఇద్దరు కొరకు ప్రార్థన చేయడం కావచ్చు, సువార్త చెప్పడం, అది కూడా ఇవ్వడమే. సువార్త చెప్పడం అంటే క్రిస్తువుని మనం ఇస్తున్నాం అనమాట, జీవన్ ఇస్తున్నాం అనమాట. జీవన్ కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేరు. కాబట్టి ప్రియులారా మనం ఇవ్వడం ప్రియులారా మనం చూసినట్లయితే అది తండ్రిలో మనం చూడవచ్చు, అది క్రిస్తువులో మనం చూడవచ్చు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగిన మనలో కూడా చూడవచ్చు. నిజమైన దేవుని కుమారుడు కుమార్తె ఉన్న వారిలో అది చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రి అలాగే పిల్లలు ఉంది కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నాలో మేలు ఉన్నాయి కాబట్టి మనల్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇచ్చేవారు ఎక్కువ ఫలిస్తుంది అనమాట. ఇవ్వలేని వారు ఫలించుకోవడం లేదనమాట. కాబట్టి మనం చూడవచ్చు విత్తనాలు కొందరిలో పడినప్పుడు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. విత్తనాలు వేసాం. కొన్ని రోడ్డు పక్క పడామన్నమాట. కొన్ని మనం చూసినట్లయితే రాతి నెలలు పడాం, కొన్ని ముళ్ళు పోదలు పడాం, కొన్ని మంచి నెలలు పడాం. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన హృదయం వాక్యం మనలో విత్తనాలుగా దేవుడు పెడుతున్నాం అనమాట. ఇంకా తండ్రి దేవుడు క్రిస్తువును మనలో విత్తనాలుగా నాటాం. ఇంకా పరిశుద్ధాత్మను కూడా మనలో నాట్యమన్నాడు, మనలో ఉన్నా కాబట్టి మనం ఎలా ఉంది మన పరిస్థితి, మన హృదయం, మనం ఫలించే విషయంలో మనం ఎలా ఉంది. ఇప్పుడు దేవుడు కోరుతుంది నేను ఎక్కువ ఫలించాలి, మీరు ఎక్కువ ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎక్కువ ఫలించాలి, ఇప్పుడు బహుగా ఫలించాలి. ఇప్పుడు బహుగా ఫలించడం వలన మనకు నష్టం కాదు. కొన్నిసారి సాతాను అబద్ధాలు చెప్తారు, అబ్బో మీకు నష్టమైపోతుంది, అన్నీ పోతుంది. నో.
లేదు ప్రియులరా. చూడండి అలాగంటే ఇప్పుడు దేని నుండి మనం నేర్చుకోవాలి? తండ్రి అయిన దేవుడు చూడండి, తండ్రి దేవుడు క్రిస్తువుని ఇచ్చేసారు. నష్టపోయిందా? నష్టమైపోయిందా? లేదు. అనేక మన దొరికింది అనమాట, మిమ్మల్ని దొరికింది. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని పంపిన కాబట్టి, కుమారుడు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి నష్టపోలేదు. ఏం దొరికింది? ఎవరైతే నమ్మారో, ఎవరైతే క్రిస్తువుని యాక్సెప్ట్ చేశారో వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడారు. కాబట్టి తండ్రికి మనం చూసినట్లయితే ఆ ఒక్క కుమారుని తండ్రిని దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు లక్షలు కాదు, కోట్లాది కాదు, మనం తండ్రికి జీవగల దేవునికి తెలుసు దాని లెక్క. అంద మనం కోట్లు మేబీ ట్రిలియన్స్ అంటే బ్రిలియన్ అంటే అలాగే అంత మనం లెక్కలేని పిల్లలు పుట్టాం, లేదంటే దొరికామన్నమాట. వాళ్ళు నష్టపోయిందా? లేదు. కాబట్టి ఇది సత్యం అన్నమాట, బైబిల్ ప్రియుల సత్యం. కాబట్టి ప్రియుల మన మనసు పరిశుధాత్మదుడు నూతన పరిస్థితి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇచ్చే వరకు ప్రియుల పంట ఉంది. కాబట్టి ఇవ్వడం ఇంకా ప్రియుల మన జాగ్రత్త ఉండాలి. ఇచ్చే విషయం అంటే మన ఆత్మానుసరంగా బ్రతికి ఇవ్వాలి, శరీరానుసరం కాదు. కోపమే చూపిస్తున్న వ్యక్తి ఉంటే శరీరానుసరంగా విత్తనాలు పెట్టినట్టే. దురాశ కలిగి మనం అదే చూపిస్తున్నామంటే శరీరానుసరంగా విత్తనాలు పెట్టినట్టే నష్టం వస్తుంది. శరీరానుసరంగా విత్తనాలు వేస్తున్న వరకు నష్టం జరుగుతుంది. కానీ ఆత్మానుసరంగా విత్తనం పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మానుసరంగా విత్తనాలు పెట్టడం నేర్చుకోవాలి. ప్రత్యేక స్పిరిచువల్ విషయాలు అది కూడా విత్తనాలు అనమాట. స్పిరిచువల్ దేవుని మాటలు చెప్పడం అది కూడా విత్తనాలు పెట్టడమే. దేవుని మాటలు ప్రీచింగ్ అండ్ టీచింగ్ అది కూడా చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరు కొరకు ప్రార్థన చేయడం అది కూడా ఒక విత్తనాలు. ఇద్దరిని దీవించడం, ఇద్దరిని ఆదుకోవడం, అలాగే ఆత్మానుసరంగా బ్రతుకుతున్నప్పుడు అది కూడా ఒక విత్తనాలు అనమాట. అది కూడా మనం ఇస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు దేవుని చిత్తానుసరంగా విత్తనాలు పెడుతున్న వరకు ప్రియులరా పంట ఉంది. అది ప్రియులరా మనం చూస్తుంటే భూమిలో మాత్రం కాదు, నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. యుగాలు అనమాట పంట ఉంది అనమాట. బైబిల్ అది ప్రియులరా మనకు నేర్పిస్తుంది. ఒక రోజు కాదు, లేదంటే భూమిలో బ్రతికినంత కాలం మనం మంచిగా బ్రతికితే అంతే ఆ ఒక్క దీవెన అని అది కాదు. అది ఒక భాగమే, ఒక పార్ట్. తర్వాత కూడా ఉంది అనమాట. అంటే క్రిస్తుని నిద్రించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం యుగాలు అనమాట. బైబిల్ ప్రియులారా అది నేర్పిస్తుంది, యుగాలు అనమాట. కానీ దానికి ఉన్న విత్తనాలు పెట్టడానికి లేదంటే ఏదైనా ప్రభు కొరకు చేయడానికి ఉన్న సమయం ఈ రోజు అనమాట. దేవునికి రేపు కాదు. మనం చాలాసారి కొందరు పోస్ట్పోన్ చేస్తారు. రేపు చేస్తాంలే, ప్రతిరోజు వచ్చినప్పుడు రేపు చేస్తాంలే, రేపు ప్రతిరోజు రేపు. కానీ దేవుడు ప్రతిరోజు టుడే అనమాట. ఈ రోజు దేవుడు ఇచ్చాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు టుడే. రేపు దేవుడు ఒకవేళ ఇచ్చినా రేపు ఉంది. ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే మనం బ్రతకాలి ప్రతిరోజు టుడే. అంటే ఈ రోజు మనం పరిశుద్ధాత్మ నింపబడి మీరు చేయాల్సిన ఈ రోజు చేయాలి, పోస్ట్పోన్ చేయవద్దు. చాలా మంది పోస్ట్పోన్ చేస్తారు. కాబట్టి ప్రియులారా అలాగే పోస్ట్పోన్ చేస్తున్న వారు కొందరు ఆలోచనగా మిగిలిపోతాము, లేదంటే వారు కోరికగా మిగిలిపోతాము, కలగా మిగిలిపోతాము. కానీ మనం ఈ రోజు దేవుడు ఇచ్చిన కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికినట్టు దేవుడు కృప ఆమె అనుగ్రహించింది. కాబట్టి ఇచ్చే వారికి ప్రియులరా పండ ఉంది, ఇస్తున్న మీకు పండ ఉంది. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులరా మనం చూసినట్లయితే 2వ భాగం, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఇప్పుడు దేవుని ప్రేమ ఎక్కువ మనం అనుభవించాలంటే దేవుని కుమార్తె దేవుడు అలాగా బ్రతకాలన్నమాట. స్తోత్రం. దేవుని కుమార్తె పరిశుద్ధాత్మ నింపబడి దేవుని పోలి నడుచుకోవాలని బైబిల్లో రాయబడింది. దానిలో ఒక పార్ట్ అనేది సాక్రిఫైస్ అనమాట, మేలు చేయడం అనమాట, ఇవ్వడం అనమాట, ఫలించుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఉన్న వారిను ఉత్సాహం ఇచ్చువాని ప్రేమించును దేవుడు. దానిలో మనం తప్పు ఉంటుంది, దేవుని తప్పు ఉంటుంది. నేను ఇవ్వలేదు అంటే దేవుడు నన్ను ప్రేమించలేదా అని ప్రశ్న వస్తాను. కాబట్టి కామన్ గా దేవుడు అందరిని ప్రేమిస్తాను, లోకం ఎంతో ప్రేమించాను. కామన్ గా దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం అని కానీ ఉత్సాహం ఇచ్చువాన్ని ప్రేమించునని దేవుడు బైబిల్లో రాయబడింది. ఇంకా మనం అది తీసివేయలేదు, దేవుడే చేస్తాడు. ఎందుకంటే తండ్రికి ఇష్టం. ఎందుకంటే తండ్రి ఇష్టం ఏంటది? నా అలాగ ఉండాలి, నా బిడ్డలు నా అలా ఉండాలి. సోదరు నా అలా ఉన్నప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 5 పిల్లలు లోబడతారు, 5 పిల్లలు లోబడలేదు అంటే లోబడే వారిని తండ్రికి మన మామూలుగా ఇష్టం అనమాట, ఎక్కువ ఇష్టం అయిపోతుంది. మిగిలిన వారిని ప్రేమించడం లేదని కాదు, కానీ ప్రేమిస్తున్నా కానీ వారు కూడా వాక్యం అంటే ఆ తండ్రి చిత్తం గ్రహించుకొని అలాగే బ్రదైనా తండ్రికి ఇంకా సంతోషం అనమాట.
ఇప్పుడు సంతోషంలో ఒక పార్ట్ అనమాట. కాబట్టి తండ్రి అలాగే నేను మీరు ఉండాలి, జీవగల దేవుడు అలాగే మనం ఉండాలి అనమాట. దేవుడు ఉత్సాహం ఇచ్చి వారిని ప్రేమించను. కాబట్టి దేవుని కొరకు సంతోషంతో ఇస్తున్న వారి కొరకు మాట్లాడుతున్నాం. ఇస్తున్న వారికి వారు దేవుని ప్రేమ ఎక్కువ తప్పకుండా అనుభవిస్తాయి. ఎందుకంటే దేవుడు అది చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు, ప్రేమ దేవుడు వ్యక్తపరుస్తాడు. అది ఎలాగంటే కూడా బైబిల్లో ప్రియులారా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. 8వ వచనములో మనం చూడవచ్చు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను దేవుడు విస్తరింప చేయగలడు. అంటే దేవుడు చేస్తాడు అనమాట. దేవుడు వారిలో పని చేస్తాడు, పరిశుద్ధాత్మధుడు వారిలో కార్యం చేస్తాడు అని బైబిల్లో రాయబడుతుంది. దేవుని ప్రేమను బట్టి, దేవుని రాజ్యం కొరకు స్తోత్రం ఇస్తున్న వారి కొరకు వారిని దేవుడు ప్రేమ చూపిస్తాడు, ప్రేమ ఎక్కువ చూపిస్తాడు అనమాట. అది కూడా ప్రియులారా మనం చూడవచ్చు. వారిలో దేవుడు పని చేస్తాడు, వారి ఆత్మ ప్రాణ శరీరంలో దేవుడు లోతుగా కార్యం చేస్తాడని బైబిల్ ప్రకారం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీలో కార్యం చేస్తే దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను దేవుడు విస్తరింప చేస్తాడు. అది మన ఆపలేదు. ఇప్పుడు సంతోషంతో ఇచ్చిన వారిలో దేవుడు అలాగే పని చేస్తాడు. అది ఆపలేం, ఎవరు ఆపలేం, సాతాను మనుషులు ఆపలేం. ఇప్పుడు కొందరు మనుషులు అది చూసుకొని కుళ్ళు పెడతారేమో, కొందరు అసూయతో పొగతో ఆమె లేదంటే ఆయన రోజు ఎక్కువ వాడబడుతున్నాము, ఎక్కువ ఇంకా గొప్ప స్థాయికి వెళుతున్నాము, నా పరిస్థితి ఏంటది ఇలాగున్నాం. ఇప్పుడు ప్రియులారా మనందరం పైకి రావాలని దేవుడు కోరుతుంది. కానీ పరిశుద్ధాత్మ స్వరం వినాలి, దేవుని ప్రేమించాలి, లోబడాలి అనమాట. దేవునికి లోబడాలి. దేవుని లోబడకుండా ఎలాగ దేవుడు పైకి లేపుతాడు. చాలా మంది కోరారు, నన్ను ఇంకా నేను పైకి వెళ్ళాలి అంటే ప్రియులారా మనం దేవునికి సమయం ఇవ్వడం మాత్రం కాదు, సమయం ఇవ్వాలి. అది కూడా సాక్రిఫైస్. ఇంకా చాలా విషయాలు దేవుడు మాట్లాడతారు. దానిలో మనం విధేయ చేయాలి, పట్టించుకోవాలి. దేవుని మాటలు మనం రిసీవ్ చేయాలి. మీరు దేవుని మాటలు రిసీవ్ చేయలేదంటే ఎవరో రిసీవ్ ఇస్తారు. కాబట్టి మనం దేవుని వాక్యం రిసీవ్ చేస్తాం. అలాగే దేవుని వాక్యం రిసీవ్ చేసుకొని ప్రియులారా ఇచ్చేవారు ఉన్నవారికి దేవుడు అధికమైన కృప ఇస్తాడు. కాబట్టి కొంత తేడా మనకు కనిపిస్తుంది అనమాట. సంఘంలో కూడా కొంత తేడా కనిపిస్తుంది. కొందరు ఎక్కువ ఇస్తాడు, కొందరికి తక్కువ. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం క్రిస్తువుని తండ్రి దేవుడు అనుగ్రహించాడు, అందరికీ సేమ్ అనమాట. కానీ అది వాడుకోనే విషయంలో తేడా ఉందన్నమాట. కొందరు నమ్మకంగా వాడతారు, కొందరు నమ్మకం లేదు, అంతే. దాన్ని బట్టి మనం బయట చూడవచ్చు. కాబట్టి తండ్రి అయితే అందరిలో సమానంగానే ప్రేమిస్తాడు. తండ్రి దేవుడు యేసు క్రీస్తును ఇచ్చేశాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. పక్షవాదం లేదు దేవుడికి. అందరిని దేవుడు ప్రేమిస్తాడు. లోకమైన ఎంతో ప్రేమించాను, క్రిస్తువుని ఇచ్చేశాడు. కానీ సమస్య అంటే ఎక్కడైతే మనం మనసు అనమాట. కొందరు నమ్మకంగా బ్రతుకుతున్నారు, కొందరు నమ్మకంగా లేదు. అది దాని యొక్క తేడా కనిపిస్తుంది బయటకు. కాబట్టి ఇప్పుడు దేశం మనం ఫెయిత్ఫుల్ గా బ్రతుకుదాం, దేవునికి స్తోత్రం. ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. ఈ ఫెయిత్ఫుల్ గా బ్రతుకుతున్న వారు ఇంకా అంచెలంచెలు బ్రతుకుతారు. ఫెయిత్ఫుల్ గా లేని వారు పుట్టే మాటలు మాత్రం ఉండవచ్చు, క్రియలు లేదని వారు మామూలుగా ఉండవచ్చు. కాబట్టి మనం అలా అది మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం కూడా, మీరు కూడా, నేను కూడా, మనం అందరం నమ్మకంగా బ్రతుకుదాం. ఇంకా ఇచ్చేవారు ప్రియులను మనం చూస్తున్నదే వారు 10 వచనములో మనం చూస్తున్నదే, విత్తువానికి విత్తనమును తినడకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనము దేసి విస్తరణ చేసి దేవుడు వారికి విత్తనాలు ఇంకా ఎక్కువ ఇస్తాడనమాట. విత్తనాలు నమ్మకంగా ఇస్తున్న వారికి విత్తనాలు తక్కువ, అది ఎక్కువ ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, సజీవుడ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు అది మీ చిదుమలో ఇస్తున్న మీ చిదుమలో దేవుడు చేయనాక యేసునామలో విత్తువాని విత్తనమును తినడకు ఆహారము దయచే దేవుడు అని రాయబడి, దేవుడు దయచేస్తాడు. మీకు విత్తనం దయచేసి విశ్రమ, అంటే ఇప్పుడు ఉన్న దానికంటే మీరు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. విశ్రమ అంటే మల్టిపుల్ అవుతుంది అనమాట. దేవుడు చేస్తాడు, అల్లెలు దేవుడు చేస్తాడు. కాబట్టి కొందరకు దేవుడు ఎక్కువ ఇస్తున్నాడు, నాకు తక్కువ ఇస్తున్నాడు అని ఎవరైనా బాధపడుతున్నామంటే మీరు కూడా నమ్మకం ఉండే చాలు, మీకు కూడా ఎక్కువ దేవుడు ఇస్తాడు. మీరు కూడా నమ్మకం ఉండాలి. సాకులు చెప్పుకొని తప్పించుకోవడానికి ప్రభు దగ్గర తప్పించుకోవడం వీల్లేదనమాట. మనుషుల దగ్గర మనం తప్పించుకోవచ్చాము కొన్ని విషయంలో, కానీ దేవుడి దగ్గరే ఎవరు ప్రియులరా తప్పించుకోలేదు. ఎందుకంటే దేవుడు అత్యంచాల కన్నులు కలిగదు, అన్ని ఎరిగిన దేవుడు అనమాట. దేవునికి సోదరు. సరే, ఫర్ గాడ్ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్ సీడ్ ఫర్ ద ఫార్మర్ అండ్ దెన్ బ్రెడ్ టు ఈట్. ద సేమ్ వే అలాగే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్ అంటే నూతన దారులు కూడా దేవుడు ఓపెన్ చేశాడు. అండ్ దెన్ ప్రొడ్యూస్ ఎ గ్రేట్ హార్వెస్ట్ ఆఫ్ జనరోసిటీ ఇన్ యూ. అంటే గొప్ప హార్వెస్ట్, గ్రేట్ హార్వెస్ట్ అంటే గొప్ప పంట.
ఇచ్చేవారు తప్పకుండా అనుభవించిన అది దాని వెనుక జీవగల దేవుడు పని చేస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులారా, మనం ఇచ్చేవారిని గురించి వారికి ఎక్కువ ప్రార్థన దొరుకుతుంది అనమాట. ఎవరైతే నమ్మకంగా ఇస్తున్నారో వారికి ఎక్కువ ప్రార్థన కాపుదల ఎక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది 14 2 కొరింథీయులు 9:14 ఆ మాట రాయబడింది. మరియు మీ ఎడల దేవుడు కనిపరిచిన అత్యధికమైన కృప, అది కూడా కృప అనమాట. మనం ఇవ్వడం అంటే దేవుడు మనకి ఇచ్చిన కృప అనమాట. మనం ఏదో గొప్పవారం కాబట్టి ఇస్తున్నామని కాదు, దేవుడు మనకు కృప ఇచ్చిన కాబట్టి మనం అలాగే చేస్తున్నాం, లేదంటే చేయలేం ప్రియులారా. దేవుడు తన ప్రేమతో నింపి వాక్యంతో నింపిన కాబట్టి, ఆత్మతో నింపిన కాబట్టి, సత్యాలు మనం గ్రహించిన కాబట్టి మన ఇచ్చేవారుగా మార్చబడం. అది కూడా మన గొప్పతనం అని కాదు, దేవుడు మనలో అలాగే చేసామనమాట, చేస్తున్నా కాబట్టి అలాగే మనం ఇస్తున్నాం. అందుకొరకే అది కూడా దేవుడు కృప అనమాట. దేవుడు కనపరిచిన అత్యధికమైన కృప. హల్లెలూయా. కాబట్టి ఫలించుకోవడం, సాక్రిఫైస్, అది కూడా దేవుడు మనకి అనుగ్రహించిన కృప అనే సత్యం అర్థం చేసుకోవాలి. అది బైబిల్లో రాయబడింది. అత్యధికమైన కృప, మామూలు కృప కాదు. చూడండి, ఆ మాటలో అత్యధికమైన అనే మాట కూడా రాయబడింది. అత్యధికమైన కృప దేవుడు ఇస్తాడు. ఆ కృప పొందిన వారు ఇచ్చేవారిగా మార్చబడతారు. వారిని ఎవరు ఆపలే. కొందరు చెప్తారేమో ఇవ్వవద్దని చెప్తారు, మెయిన్గా సాతని చెప్తారు, ఇంకా అవిశ్వాసాలు చెప్తారు, విశ్వాసం లేని వారు చెప్తారు, ప్రార్థన లేని వారు చెప్తారు ఇవ్వవద్దు, ఇంకా స్వార్థపరులు చెప్తారు ఇవ్వవద్దు అని చెప్తారు. కానీ స్వార్థం లేని దేవుడు చెప్తారు ఇవ్వమని చెప్తారు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు మనం చూసినట్లయితే ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే అది ప్రియులరా, తండ్రి ఒక ప్రేమతో నింపబడిన వారు ఇవ్వకుండా ఉండలేదన్నమాట. దేవుని ప్రేమతో నింపబడిన వారు ఇవ్వకుండా ఆపలేదు. సాతాను ఆపడానికి ట్రై చేస్తాడని. ఎందుకు ట్రై చేస్తాడంటే దేవుని రాజ్యం విస్తరింపబడవద్దు, ప్రార్థన ఎక్కువ జరగవద్దు, ఆరాధన ఎక్కువ జరగవద్దు, స్తుతి ఎక్కువ జరగవద్దు, దేవుని కృప మీరు ఎక్కువ పొందవద్దు. దాని కొరకే సాతాను ప్రియులర ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రియులర, దేవుని ప్రేమతో నింపబడిన వారు ఆగలేదన్నమాట. వారు ఫలిస్తుంది. తర్వాత ప్రియులర, కాబట్టి అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై చూడండి ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గల వారు ఉన్నారు. ప్రజలు మీ దగ్గరికి పరిగెత్తుకొని, ఇచ్చే వారి దగ్గరకు ప్రజలు పరిగెత్తుకొని వస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులర, వారి కొరకు ఎక్కువ ప్రార్థన వారే పొందుతారు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ ప్రార్థన, నిన్న ఒక బ్రదర్ ప్రార్థన చేయమని చెప్పాను డైరెక్ట్ నాతో, బ్రదర్ ఫస్ట్ ఈ విషయం వరకు ప్రార్థన చేయమని. నేను అప్పుడే నిలబడి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే తర్వాత ప్రార్థన చేస్తామంటే కొన్నిసార్లు నేను మర్చిపోతాను, వేరే ఏదో విషయాలు వచ్చి నేను అప్పుడే చేస్తాను. ఎవరైనా ప్రార్థన చేయమంటే సాధ్యమైతే అప్పుడే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే తర్వాత చెప్పలేను, ఎందుకంటే స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూస్తే ఎక్కువ ప్రార్థన దొరికేది నాకు అర్థమైన విషయం ప్రియులరా, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారికి అనమాట. మిగిలిన వారు కూడా కామన్ గా అందరు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కానీ ఇచ్చే వారికి ప్రియులరా స్తోత్రం, వారికి దొరుకుతున్న ప్రార్థన నాకు తెలిసిన మట్టుకు ఒక స్పెషల్ గా ఉండవచ్చు. ఎందుకంటే అది అలాగే అనమాట. అంటే సంతోషంతో, ఉత్సాహంతో ప్రార్థన చేస్తారు చాలా. ఎందుకంటే వారు సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి అది తీసుకున్న వ్యక్తి కూడా వారిని కదిలిస్తే అనమాట. అది వారిని కదిలిస్తే. కాబట్టి వారు పూర్ణ హృదయంతో, అంటే వారు చాలా ఉత్సాహంతో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. అది కాబట్టి అది మాత్రం కాకుండా సమయం కూడా ఎక్కువ ఇచ్చే వారికి ఎక్కువ ప్రార్థన చేస్తారు. నాకు తెలిసినట్టు ఎవరైతే ఇస్తారో వారికి ఎక్కువ ప్రార్థన దొరుకుతుంది. బైబిల్లో చూడండి, బైబిల్లో రాయబడింది వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు అని రాయబడింది స్పెషల్. ఎందుకంటే ఇచ్చేవారికి తప్పకుండా ప్రార్థన దొరుకుతుంది. అది ప్రార్థన కూడా మామూలు ప్రార్థన కాదు. అది ఇచ్చేవారికి దొరుకుతున్న ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అది వారు ప్రియులరా, మనం పరిశుద్ధాత్మ దేవుడు కదులుతారు. బైబిల్లో రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు వారిను, అంటే పొందిన వ్యక్తి కూడా హృదయపూర్తిగా సంతోషంతో వారు దీవిస్తాయన్నమాట. అది బైబిల్ ప్రియులరా మనకు చాలా స్పష్టంగా మనం అది కనిపిస్తాయి. ఒకవేళ మనం ఇలా కూడా మనం చెప్పవచ్చు, ఇవ్వలేని వ్యక్తులను కూడా హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి కదా, చేస్తారు. చేయలేదని కదా, చేస్తారు. కానీ ఇచ్చే వారి వరకు ప్రార్థన చేసేటప్పుడు ఒక డిఫరెంట్ ప్రియులరా, అంటే అది అలాగే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సత్యం ప్రియుల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇచ్చేవారు ఉన్న మనకు ప్రార్థన దొరుకుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అనేకులు హృదయపూర్వక దీవిస్తాయి అనమాట. అనేక దేవుని మాట చెప్తారు. కాబట్టి మనం చూడవచ్చు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూడవచ్చు.
19 చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు తన సేవలో ఫిలిప్పీ సంఘం సహాయం చేశారు. వేరే చాలా సంఘాలు ఉన్నారు, కానీ ఆ సంఘాల కొరకు వారు ప్రార్థన చేసి ఉండవచ్చు. కానీ పేరు మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం కూడా చెప్తున్నాను అనమాట. ఫిలిప్పీ సంఘం వారు, ఎందుకంటే ప్రార్థనలు వారు ఎత్తుతున్నాయి అనమాట. ఎందుకంటే ఫిలిప్పీ సంఘం వారికి కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలాసారి సహాయం చేశారు. అందువరకు ఆ దేవజనుడు మర్చిపోవడానికి వీలు లేదు. ఇచ్చేవారిని మర్చిపోలేదు. సోదరు ఇచ్చేవారు గుర్తు వస్తుంది. నాకు తెలుసు 2016లో నాకు బైక్ కొనడానికి ఒకరు 25,000 కంటే ఎక్కువ డబ్బు ఇచ్చామన్నమాట. ఒకరు 15,000 కంటే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 9 సంవత్సరం అయింది. అయినా కానీ దేవుడు అంటే నేను మర్చిపోలేదన్నమాట. మీకు ఒకరు 10,000 ఇచ్చామన్నమాట బైక్ కొనడానికి. ఆ టైంలో నేను అనుకోలేదు వారు అంత ఇస్తారని నేను అనుకోలేదు. ఆసారి 10,000 మొదటిసారి నా బ్రతుకులో ఒకరు దేవుని సేవలు ఇవ్వడం అనమాట. నేను ఎలాగ మర్చిపోతాను. కాబట్టి వారి కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. కొన్నిసారి బైకుల్లో వెళుతున్నప్పుడు వారు మర్చిపోయిందేమో తెలియదు, కానీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాం వారి కొరకు. ఎందుకంటే వారు సాక్రిఫైస్ అంటే వారి విత్తనాలు పెట్టారు. వారికి తెలియలేదు. వారి విత్తనాలు బట్టి దేవుని ప్రేమ నింపబడి దేవుని ప్రేరణతో వారి విత్తనాలు బట్టి అంతే. ఇక ఏం జరుగుతుంది అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు వారికి ప్రార్థన జరుగుతుంది. అంటే ప్రార్థన చేస్తున్నాం అనమాట. అంటే దేవుడు అలాగే ప్రేరణ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే వారు విత్తనాలు పెట్టారు. అందుకొరకు మేము బైకులో హాయిగా సేవ కొరకు అటువంటి తిరుగుతున్నాం. లేదంటే నడిచేవారు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చేవారికి ప్రియులారా శ్రేష్టమైన విత్తనం అంటే దానికి అర్థం వారు శ్రేష్టమైనది ఇచ్చామని మామూలుగా. అందుకొరకు అది హృదయంలో తాకత్ అనమాట. అందుకొరకు అలాంటి ఉన్న వారికి ప్రియుల ప్రార్థన దీవెనలు ఎక్కువ వస్తాయి అనమాట. కాబట్టి వారు కూడా మామూలు స్థాయిలో లేదు. వారు కూడా అంజలి ఎక్కువ ఇంకా గొప్ప స్థాయిలో వెళ్తున్నారు. వారి దగ్గర వాళ్ళు అడిగిన వారు చెప్తారు. దేవజనులు లేదంటే దేవజనులు వారు ఒక ప్రార్థన అంటే దీవెన ఫస్ట్ వారు ప్రార్థన దీవెనలు అన్న వారు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళుతున్నారు. అంటే దేవుడు ఎలాగ వారికి జ్ఞానం ఇస్తారు, అభిషేకం ఇస్తాడు, కృప ఇస్తాడు. బైబిల్లో రాయబడింది మనం చదివాం కదా, కృప ఇస్తాడు. కాబట్టి ఇస్తున్న మీకు దేవుడు అత్యధికమైన కృప దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇస్తున్న మీరు ఇంకా పైకి వెళుతారు. గ్యారంటీ అనమాట, ఎవరు ఆపలేదు. కాబట్టి వాక్యం మనం పాటించవచ్చు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నా కాబట్టి దేవుడు చేస్తాడు. పరిల్లారా పరిశుధాత్మ తండ్రి కుమార పరిశుధాత్మ తెలియక దేవుడు ఉన్నాడు. ఒకవేళ తీసుకున్న వ్యక్తి ఒకవేళ మర్చిపోయినా అని కూడా కొన్నిసారి మీకు వస్తాయేమో, బో ఆయన మర్చిపోయిందేమోనని. ఒకవేళ ఆయన మర్చిపోలేదు. ఒకవేళ మర్చినా కానీ ప్రియులారా 2 కొరింథీయులు 9:9 ఆ మాట రాయబడింది. ఆ మాట రాయబడింది. అది కూడా చదువుతాం. The scriptures say they share freely and give generously to the poor. The good deeds will be remembered forever. చూడండి బైబిల్లో రాయబడింది. దే ఆర్ గుడ్ డీడ్స్. వారు చేస్తున్న మంచి క్రియలు ఉంది కదా, విల్ బి రిమెంబర్డ్ ఫోర్ ఎవర్ అంటే నిత్యం అది జ్ఞాపకం అవుతాయి అనమాట. మనమేమో మనుషులు కాబట్టి కొన్ని రోజులేమో, కానీ దేవుడు మాత్రం నిత్యం జ్ఞాపకం చేశారు. మనం అర్థం చేసుకోవాలి ఎంత పవర్ అని మనం అర్థం చేసుకోవాలి. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫోర్ ఎవర్. కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చాము కావచ్చు, యేసునామములో ఒక బట్టలు కావచ్చు, లేదంటే ఆహారం కావచ్చు, కొన్ని సరుకులు కావచ్చు, కొన్ని మీ వంతు. అది మాత్రం కాకుండా దేవుని కొరకు మనం ఇవ్వాలి. అంటే మన ఆత్మ ప్రాణశరీరం దేవునికి సమర్పించాలి. అదొక పార్టు. కాబట్టి ఇవ్వడం రకరకాల కోణములు ఉంది అది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం పూర్తిగా మనల్ని మన దేవునికి ఇచ్చాము. ఆత్మ ప్రాణ శరీరం దేవుని చిత్తం అది తప్పకుండా ఫలిస్తుంది. ఇంకా మనం ఎన్నో మేలు చేస్తున్నాం. అదంతా కూడా దేవుడు జ్ఞాపకం నిత్యం చేస్తాడు ఒక రోజుగా. ఎందుకంటే మన దేవుడు నిత్యుడు తండ్రి, నిత్య జ్ఞాపకం చేస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బట్టి స్తుతిస్తాం. కాబట్టి మీరు ఇంకా అత్యధికమైన కృప ఇస్తాడు. ఇంకా వారికి చాలా ప్రార్థన దొరుకుతుంది. అది మాత్రం కాకుండా వారు నిజమైన దేవుని కుమార్తె, వారు నిజంగా సువార్తకు లోబడుతున్నాం లేదంటే క్రిస్తుకు లోబడుతున్నామని ప్రూఫ్ అనమాట. అది క్రిస్తుకు లోబడుతున్నాం ఇస్తున్న వారు ప్రేరణ అర్థం చేసుకోవాలి. వారు నిజంగా క్రిస్తు అంటే వారి యోగ్యత బట్టి వారు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్న వారు అనమాట. ఏదో కొందరు ఉన్నారు ఆశీర్వాదం పొందడానికి వస్తారు, వెళ్తారు. ఆశీర్వాదం పొందిన తర్వాత వారు కనిపించలేదేమో. కానీ కొందరు నిజంగా ప్రభుత్వం సహవాసం చేస్తారు, నిజంగా ప్రభువుని ప్రేమిస్తారు. ప్రభు ఎంత దీవించిన కానీ ఇంకా కృతజ్ఞత కలిగిన వారుగా దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రభుత్వం కలిసి బ్రతుకుతారు. అలాంటి వ్యక్తులు ఎక్కువ దేవుని పొందుతారు. వారే ప్రియులు ఊహించలేని దేవుని వారు పొందుతారు. అడుగు వాటినట్టుగాను ఊచి వాటినట్టుగాను అత్యధిక గొప్పగాని దేవుడు చేస్తాడు. కాబట్టి క్రిస్తుతో నిరంతరం సహవాసం చేసిన వారు ఊహించలేని
ఎవరు చూడలేని గొప్ప గొప్ప దేవుని వారు పొందుతారు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు చేస్తాడనమాట. జీవం కలిగిన దేవుడు వారి కొరకు దేవుడు కార్యం చేస్తాడు. వాడు కొందరు బాధపడతారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎవరు బాధపడే అవసరం లేదు. మనందరి నమ్మకం ఉంటే చాలు, దేవుడు అందరినీ హెచ్చిస్తాడు. దేవుడు అంత శక్తి గల దేవుడు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు ఇస్తున్న ప్రియులారా, మిమ్మల్ని బట్టి ప్రతి నేను శోధిస్తున్నా. కాబట్టి మీకైతే పొదవ రాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు, నా గిండె పొంగి పొర్లుతాయి. కాబట్టి దేవుడు ప్రియులారా అభిషేకంతో నింపినాక దేవుని రాజ్యం కొరకు ఇస్తున్నా, సాక్రిఫైస్ చేస్తున్నా మీకు దేవుడు అభిషేకంతో దేవజ్ఞానంతో నింపుతాడు, పరిశుద్ధంతో నింపుతాడు. హల్లెలూయా. దేవుడు నింపుతాడు. ఎందుకంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారు, మీరు నిజంగా దేవునికి లోబడుతున్నారు. అందుకొరకు దేవునికి తెలుసు అనమాట. దేవునికి తెలుసు, దేవుడు ఎరిగిన దేవుడు, దేవుడు చూస్తున్న దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులరా, ఆమేన్. దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. అది కూడా దేవుని కృప, మన గొప్పతనం కాదు, దేవుడు కృప అనమాట. కృప ఉన్న కాబట్టి మనం ఇస్తున్నాం. కృప లేదంటే ఇవ్వలేదు. దేవుని కృప ఉన్నవారు ఇస్తారు, దేవుని ప్రేమ తింపబడిన వారు ఫలిస్తారు అనమాట. దేవుని చిత్తం. ఇప్పుడు ఎలాగ బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు మన కొందరికి సహాయం చేస్తున్నామో దానికంటే ఎక్కువ మల్టిపుల్ అయినట్టు పరిశుద్ధాత్మడు కృప చూపినాక. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నవారికి, మన దేశంలో ఉన్నవారికి, దేశంలో ఉన్నవారు కూడా సహాయం చేసినట్టు ఆ సామర్థ్యం యేసునామములో దేవుడు మనకు అనుగ్రహించినాక, నమ్మకంగా దేవుని కొరకు ఇస్తున్న వారికి ఆ కృప దేవుడు అనుగ్రహించినాక. బైబిల్లో అది రాయబడింది. దేవుడు సామర్థ్యం ఇచ్చేదేవుడు అనమాట, దేవుడు కృప ఇచ్చేదేవుడు అనమాట. దేవునికి సాధ్యం, మనకు సాధ్యం లేదు, దేవునికి సాధ్యం. ఇప్పుడు దేవుని నమ్మండి, దేవుని మాటలు రిసీవ్ చేయండి. కాబట్టి ఇచ్చే విషయంలో మనం ఉత్సాహంతో మనం ఉండాలి, తక్కువ ఉండవద్దు. తక్కువ ఉంటే ఎవరికి నష్టం? ఒకవేళ నేను ఉత్సాహంతో ఇవ్వలేదు ఉంటే నాకే నష్టం. వేరే వారికి కొంత వారు కూడా నష్టపోతారు, కానీ ఎక్కువ నష్టం నాకే. కానీ నేను ఇచ్చే వ్యక్తిగా ఉంటే ఏమవుతుంది? నాకు మేలు, ఇద్దరికి మేలు, రెండు మేలు ఉందన్నమాట. ఇప్పుడు మనం చాలాసారి ఏమనుకున్నారమే, తీసుకున్న వ్యక్తికి మాత్రం మేలని మనం అనుకున్నారమే. కాదు, వారు కూడా మేలు కరెక్టే, కానీ ఇచ్చే మీకు కూడా తప్పకుండా ఇంకా మేలు ఉంది అని సత్యం బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. ఇచ్చేన తర్వాత అయ్యో నా చేతి నుండే పోయింది, నో, అది విత్తనాలు పెట్టాము, దానికి పంట ఉంది అని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు అదే చేశాం, ప్రభువైన యేసుక్రీస్తు అదే చేశాం. హల్లెలూయా. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి మన వంతు ప్రియులారా అది మన అదేగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన కృప అనుగ్రహించినాక. కాబట్టి అన్ని ఏరియాలో దేవుడు తాకుతారు, ఒకే ఏరియాలో మాత్రం కాదు. దేవుడు ప్రేమించుందని రాయబడింది. ఉత్సాహంతో ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించుంటే వారు ఆత్మ ప్రాణ శరీరం అంతా దేవుడు చూస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా ఫిలిప్పీయులు 4:10 ప్రకారం చూసినట్లయితే దేవుడు మీ ప్రతి అవసరమును దేవుడు ఆమేన్ తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ప్రతి అవసరం చూడండి, ప్రతి అవసరం అనే మాట అక్కడ స్పష్టంగా ఉంది. అంటే ప్రతి అవసరం అంటే టోటల్ విషయాలు దేవుడు చూస్తాడు. మనమేమో కొద్దిగా మనం చేస్తున్నారేమో, లేదంటే మనం సాంప్రదాయంగా ఎక్కువ చేస్తున్నారేమో, ఏదైనా ఇప్పుడు దేవుడైతే అన్ని ఏదే చూస్తాడు అనమాట, టోటల్ స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ప్రియులారా మనకున్న దేవునికి స్తోత్రం. దానివల్ల ఏమవుతుంది? దేవుని సువార్త, దేవుని పరిచయం అనేకులు క్రీస్తు ఆ సౌర్యవాసన పత్రికగా మన బ్రతుకుతాయి. అనేకులు క్రీస్తును తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, పరిచయలు ఎక్కువ జరుగుతాయి. ప్రార్థన చేసిన వారు మంచిది, అది కూడా సమయం వారు దేవుని కొరకు ఇస్తున్నారు. అలాగే ఆరాధన చేస్తున్న వారు, స్తుతిస్తున్న వారు, వాక్య పరిచయం చేస్తున్న వారు, అలాగే ప్రియులారా మనం ఇద్దరు సహాయం చేస్తున్న వారి వల్ల పరిచయాలు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. దేవుని పరిచయం ఇంక్రీస్ అయిపోతాయి. వారి వల్ల పరిచయం ఇంక్రీస్ అవుతున్నప్పుడు సుధులు ఆరాధన ఎక్కువ అయిపోతాయి. ప్రియులారా దేవుని రాజ్యం ఎక్కువ విస్తరపడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో, దేశంలో అది ఎక్కువ జరగాలి. ఈ కాలంలో ఎక్కువ జరగాలి. ఎందుకంటే అది కడవరి గడియలు మనం ఉన్నాం. అంత్యకాలం అని కాదు, కానీ అంత్యకాలంలో కూడా అంత్య గడియలు ఉన్నామని మొదటి యోహాను 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అంత్య గడియలు అంటే యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న సమయంలో ఉన్న అంతే ఇంకా కాలం కొంచెం అని బైబిల్లో మనం చూడవచ్చు. కడవరి గడియ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ సమయంలో దేవుడు మనం నిలబెట్టాం. కాబట్టి దేవుడు బలంగా నిన్ను దేవుడు బలంగా వాడుతున్న కాలం ఇది. ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుడు చాలా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే దేవునికి సమర్పించిన వ్యక్తులందరినీ దేవుడు వాడతారు. కాబట్టి ఎవరు బాధపడే అవసరం లేదు. అబ్బో పలాన్ని వాడు దేవుడు వాడతారు, నన్ను వాడలేదు, మిమ్మల్ని కూడా తప్పకుండా వాడతారు. కానీ సమర్పించాలి, దేవుని చేతిలో మనల్ని ఇవ్వాలి, పూర్తి ఇవ్వడమే అంతే. మిగిలిన కానీ దేవుడు చూస్తారు, దేవుడు వాడతారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుని మా ప్రేమ గల తండ్రి, ఇచ్చేవారు తండ్రి ఎన్నో దేవుళ్ళు ఉంది అని మీరు మాట్లాడుతున్నప్పుడు శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం.
తండ్రి ఇచ్చే గుంపుగా తండ్రి మీరు అభిషేకంతో ప్రేమతో నింపి మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా కుమారుని ఇచ్చిన ఆమేన్ ఆమేన్ తండ్రి మీకు వందనాలు. అలాగే యేసు మీరు మా కొరకు ప్రాణం పెట్టాం. అలాగే తండ్రి అదే ప్రభువా మీరు మాలో పరిశుద్ధాత్మ వలన వచ్చి మమ్మల్ని కూడా తండ్రి అనేకులకు మేము దేవా దీవెనకరంగా మార్చిన మీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ కృప కరుణ దయని బట్టి స్తుతిస్తున్నాం అండి. కూడి వచ్చిన అందరిని బట్టి వందనాలు. దేవా మీ రాజ్యం కొరకు సమయం ఇస్తున్న వారిని బట్టి వందనాలు. మీ రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వారిని బట్టి స్తోత్రం అండి. మీ రాజ్యం కొరకు అంటే సువార్త చెప్తున్న వారిని బట్టి స్తోత్రం. ప్రార్థన చేసిన బట్టి ఆరాధన చేసిన వారిని బట్టి వాక్య పరిచయం చేసిన వారి బట్టి మీ రాజ్యం వరకు ఇద్దరికి మేలు చేసిన వారిని బట్టి సహాయం చేసిన వారు కాబట్టి వారందరిని బట్టి స్తుతిస్తారు. అందరిని ప్రభావ మీ బలమైన స్థితిలో సమర్పిస్తారు. అవి ఇప్పుడు ప్రకటించిన వాక్య ప్రకారం దాన్ని ఆ దీవెన వారు ఏ సమయంలో అనుభవించినా కానీ ప్రార్థన చేస్తాను. దేవా మీరు మర్చిపోయే దేవుడు కాదు. దేవా మీరు విశ్రమ చేసే దేవుడు తండ్రి. దేవా ప్రభు మీరు సామర్థ్యం ఇచ్చే దేవుడు తండ్రి. వారు ఆత్మీయంగా మానసికంగా సరే ప్రతి ఏరియాలో దేవా మీరు రక్తం ద్వారా కడుగుతున్న ప్రతి ఏరియా పరిశుద్ధాత్మ దేవా మీరు తాకుముందండి. ఇప్పుడున్న దానికంటే గొప్ప దేవుళ్ళు దానేమో చేసి వారు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తారు. ప్రతి ఏరియాలో హోలీ స్పిరిట్ తాకుముందండి. సాతాను అబద్ధాలు తొలగిస్తాను. బంధకాలు పరిశుద్ధాత్మ కాలిపోయినాక నూతన దారిలో యేసు వల్ల తెరబడినా కానీ ప్రార్థన చేస్తాను. ఓహే డాబా కరబిన సుగోలు కొరబిలే దవా ఇప్పుడు వచ్చిన వారందరినీ కూడా ప్రత్యేకం తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరేగదాములో దీవిస్తున్నాందండి. దవా ఇస్తున్న వారిని ప్రత్యేక దీవిస్తున్నాం తండ్రి. వారు తండ్రి గొప్ప కృప అనుభవించినాక తండ్రి అత్యధికమైన కృప అనుభవించినాక మేలు మీ మేలు వారు అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దవా మీరు సజీవుడైన దేవుడు తండ్రి. దవా మీరు గొప్ప కార్యం వారి జీవితంలో మీరు చేస్తున్న వాటి స్తోత్రం చేస్తున్న వాటి స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే తని మా రాష్ట్రం దేశం ఈ చదువులో సమర్పిస్తాం. అందరూ మీ ప్రేమ గ్రహించుకొని అందరూ ఆత్మల సత్యములో మిమ్మల్ని ఆరాధించినట్టు కృప తండ్రి మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తండ్రి మీరు ఆ కృపాదేవ దయచమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కన్నులు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కన్నులు తెరచిన యేసయ్య వారి కన్నులు తెరవమందండి. కళల ద్వారా వారితో మాట్లాడమందండి. దర్శనాల ద్వారా మాట్లాడమందండి. వాక్యం పంపించి ఆమె శక్తివంతమైన వాక్యం పంపి విడిపించదండి. అద్భుతాలు ఆశ్చర్యకార్య సూచకరుల ద్వారా తండ్రి క్రీస్తు నాడని రేపు ప్రతి ఒక్కరు పొందినట్టు హోలీ స్పిరిట్ దవా మీరు కృప చూపని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దవా మా భారతదేశంలో సమాధానం దయచేయమతండి. దవా మా భారతదేశం సరిహద్దులు ప్రభావ మీరు కాపాడమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలమైన గొప్ప దేవతలు పనిచేయనా కానీ అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సువలో కోరివిలే దవా పరిశుధాత్మ దవా స్తోత్రం మీరు మా రాష్ట్రం దేశంలో మీరు కార్యం చేస్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. మా అందరి ప్రజలు జలముల మీద అల్లాడిన పరిశుధాత్మ మా అందరి మీద ఎల్లప్పుడూ మీరు కార్యం చేస్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. కుడి ఇస్తున్న వారు ఒకసారి అందరిని తెలుగు మారి పరిశుద్ధాత్మ త్రేగ నామాలు ఆత్మీయంగా మానసిక శరీరంగా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రతి ఏరియా దీవిస్తున్నాం దవా. ఈ రోజు మేము దీవిస్తున్నాం తండ్రి. గొప్ప మేరకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ రోజు దనేమో చేసి అనుభవించాను తండ్రి. అనేకులు తండ్రి మీ ప్రేమ గ్రహించుడు సహాయం చేయబోతండి. దవా మీ శక్తి అనేకులు అనుభవించుడు కృప చూపని మేము ప్రార్థన చేస్తున్నాం. సమాధి నుండి తెలియలేచిన దేవ మీకు వందనాలు తండ్రి. శక్తివంతంగా బలవంతంగా మీరు కార్యం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. మీరు అక్కడే బట్టి స్తుతిస్తున్నాం. మీరు అక్కడ ఎత్తబడిన గుంబెలు మేము ఉండాలి తండ్రి. కృప చూపుతండి. దవా మీ రక్తంగా దవ్విస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు